హాయ్ అండి. నమస్తే. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు స్నాక్స్ అయితే తయారు చేశాను. ఎలాంటివి ఏంటో ఇప్పుడు మనం ఏ విధంగా చేయాలో చూద్దాం పదండి. ఇక్కడ నేను ముందుగా బాలామృతాన్ని తీసుకున్నాను. ఒక అరకిలో సుమారు వరకే నేను జల్లించుకోవడానికి ఈ విధంగా దీంట్లోనైతే వేసుకుంటున్నాను. మీలో ఎవరైనా మొదటిగా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మొదటిగా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఈ విధంగా చక్కగా జల్లించుకుంటున్నాను. ఎందుకు జల్లించుకుంటున్నానంటే పంచదారని మనం ఇక్కడ సపరేట్ చేస్తున్నాం. పంచదార ఈ యొక్క దాంట్లోనే వేయకూడదు కాబట్టి నేను సపరేట్ చేస్తున్నాను. జల్లించుకున్న తర్వాత పౌడర్ అయితే ఈ విధంగా ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఎందుకంటే కలుపుకోవటానికి చక్కగా వీలుంటుంది కనుక ఈ విధంగా గిన్నెలోనికి మొత్తం కూడా నేను తీసుకుంటున్నాను. బాలామృత వాసన చాలా మంచి వాసన అయితే వస్తుందండి. వేయించిన గోధుమ పిండి, వేయించిన పచ్చి శనగపప్పు పిండి, పాల పౌడరు, మినరల్స్, విటమిన్స్, నూనె, పంచదార ఇవన్నీ హెల్దీ అని ప్రభుత్వం మనకి పిల్లలకి చక్కగా పౌష్టికాహారం అని ఇస్తున్నారు. కాబట్టి దాన్ని మనం వేస్ట్ చేయకూడదు. ఏదో ఒక రూపంలో పిల్లలకి స్నాక్స్ రూపంలో అందిస్తే వాళ్ళు తింటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఆ విధంగా నేను జల్లించుకున్న తర్వాత దీంట్లోకి ఒక అరకిలో సుమారుగా ఉన్న దాంట్లో కొంచెం బెల్లం అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని ఏదైతే కట్ చేసుకొని పెట్టుకున్నామో తురుము బెల్లాన్ని ఒక పావు కిలో వరకు అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. బెల్లాన్ని చక్కగా దీన్ని మ్యాచ్ చేసుకుంటున్నాను. ఎక్కడ కూడా ఉండలో బెల్లం పలుకులు లేకోకుండా మెత్తగా పిండిలో కలిసేటట్లుగా మొత్తాన్ని దీన్ని ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిలోనికి చక్కగా కొంచెం అంతా బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి. బేక్ అవ్వాలి కాబట్టి ఇక్కడ బేకింగ్ పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి దీని అంతటిని కూడా కలుపుకొని దానిలోనికి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఆ పిండి కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు ముద్దగా మనం దీన్ని కలుపుకొని ఇక్కడ నేనైతే వేడి నీళ్ళు కాదండి వేసేది, చల్ల నీళ్ళే వేసుకుంటున్నాను. మామూలు వాటర్ వేసుకొని చక్కగా కలిపేసుకొని పిండినంతా ఒక 15 నిమిషాలు దాన్ని రెస్ట్ ఇవ్వాలన్నమాట. రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను నల్ల నువ్వులైతే తీసుకున్నాను. కలిపి పెట్టుకున్న పిండి చక్కగా మెత్తగా సాఫ్ట్గా అయితే మనకు రెడీ అయింది. దాన్ని ముద్దలుగా బాల్స్ లాగా చేసుకొని నువ్వులు దానికి నల్ల నువ్వులు అంటించుకుంటున్నాను. తెల్లవి అయితే మీరు తీసుకోవచ్చు నువ్వులు. ఇవి మా ఇంట్లో పండించినవి, మా పొలంలో పండించినవి, మా పిన్ని గారి పొలంలో కాబట్టి ఇవి నల్ల నువ్వులే నేను తీసుకుంటున్నాను. ఇక్కడ చాలా పొట్టుతో కూడిని తీసుకుంటున్నాను. ఎందుకంటే ఫైబర్ ఉంటే అవి చక్కగా మంచిదన్నమాట. నువ్వులు రక్తహీనత సమస్య నుంచి మనల్ని కాపాడుతాయి నువ్వులు తినటం వల్ల. బెల్లము నువ్వులు కలిపినది పదార్థాలు ఏది తిన్నా కూడా బ్లడ్ మనకి మంచిగా పడుతుంది. ఎవరికైనా చిన్నపిల్లలు ఎక్కువగా తినడానికి ఇష్టపడరు కదా భోజనం అలాంటప్పుడు కొంచెం వాళ్ళకి రక్తం తక్కువ అవుతుంది. ఇంట్లో పెద్దవారు ఉన్నా కూడా తినరు కాబట్టి చిన్నపిల్లలకి పెద్దవారికి ఇష్టంగా తినేటట్లు ఈ స్నాక్స్ని అయితే రెడీ చేస్తున్నాను నేను. ఏదైతే అప్పాలాగా అన్నీ కూడా చక్కగా ఇలా చేసేసుకున్నాను కదా, అవి అన్నిటిని ఒక ప్లేట్లో ఈ విధంగా పెట్టేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ప్రేమతో మనం పిల్లలకి ఈ విధంగా ఇష్టంగా చేసిస్తే వాళ్ళు కూడా చక్కగా ఇష్టంగా తింటారు. ఆ ఉద్దేశంతో బయట సింపుల్గా మనం కొంటాము డబ్బులు పెట్టి, కానీ ప్రేమతో అయితే ఇంట్లో చేసిందే బయట కొన్నదానికన్నా 1000 రెట్లు ఎక్కువ. ముందుగానే ప్రీహీట్ చేసుకున్న ఒక గిన్నెలోని స్టాండ్ పెట్టేసుకొని ఈ విధంగా ప్లేట్ని అయితే దాంట్లో పెట్టేసి చక్కగా సదురుకున్న తర్వాత స్లో ఫ్లేమ్లో కాకుండా మరి హై ఫ్లేమ్లో కూడా కాకుండా మీడియం ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ వరకు దీన్ని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మంచిగా అయితే కుక్ అయిపోయాయి. ఒక 2 సెకండ్స్ తర్వాత మరలా నేను మూత తీసి చూశాను, మంచిగా బేక్ అయిపోయింది. చక్కగా దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకొని నేనైతే మరలా రెండో వాయిన్ కూడా
వేస్తానన్నమాట. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. మరలా నేను రెండోసారి కూడా దీన్ని ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. ఎంతో హెల్తీ అయిన ఫుడ్ అండి. మీరు కూడా మీ పిల్లలకి చేసి ఇవ్వండి. బాలామృతం ఈజీగా అందరి ఇంట్లో, పసిపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో చక్కగా దొరుకుతుంది. ఎవరైనా అడిగినా కూడా, తెలిసిన వాళ్ళు అడిగినా కూడా ఇస్తారు. చక్కగా చేసి మీ పిల్లలకి పెట్టండి. ఇవి కూడా చక్కగా గోల్డెన్ కలర్లోనే కుక్ అయిపోయాయి. ఎంతో హెల్తీ అయిన ఫుడ్ని ఈ విధంగా స్నాక్స్ రూపంలో వాళ్ళకి అందిస్తే ఇష్టంగా తింటారు. చక్కగా ఇక్కడైతే మంచిగా బేక్ అయినాయి అన్నమాట. బయట కొన్న బిస్కెట్స్ కన్నా ఈ బిస్కెట్స్ చాలా రుచిగా ఉంటాయి. మా పాప అయితే స్కూల్ నుంచి రాగానే చక్కగా రెడీ అయిన తర్వాత నేను ఈ విధంగా స్నాక్స్ రూపంలో ఆలకిస్తే ఇష్టంగా తిని చాలా బాగున్నాయి అని చెప్పింది. ఇంతకు మించి సంతోషం ఇంకెక్కడ దొరుకుతుందండి. మన చేతులతో మనం చేసి మన బిడ్డలకి ఇస్తే అంత ఆరోగ్యంగా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ పిల్లలకి మీరు కూడా చేసి పెట్టండి.